ప్లాట్ యొక్క అప్రిషియేషను ప్లాట్ ఫేసింగ్ అండ్ సైజ్ మీద ఆధారపడి ఉంటుందా? అవును. సరైన ప్లాట్ ఎంచుకుంటే రీసేల్ డిమాండ్ అనేది 2x పెరుగుతుంది. ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్, సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్. సో జనరల్గా ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రీసేల్ టైంలో బయర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వెస్ట్ ఫేసింగ్ కూడా అండర్ వాల్యూడ్గా ఉంటుంది, కానీ అప్రిషియేషన్ మాత్రం బాగానే ఉంటుంది. ప్లాట్ సైజెస్ వచ్చేసరికి 150 to 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అనేవి రీసేల్ సమయంలో ఫాస్టెస్ట్గా మూవింగ్ కేటగిరీ అనమాట. 240 to 300 స్క్వేర్ యార్డ్స్ అయితే బెటర్ అప్రిషియేషన్ ఇస్తుంది. 100 స్క్వేర్ యార్డ్స్ మనకి బడ్జెట్ బయర్స్ మాత్రమే కొంటారు. కార్నర్ ప్లాట్స్ అది ప్రీమియం రిటర్న్స్ ఇస్తుంది. 20 to 30% ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, కానీ వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్ సైజు ప్లస్ ఫేసింగ్ కాంబో మీద మన అప్రిషియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏమంటే ఈస్ట్ ఆర్ నార్త్ ఈస్ట్ 150 to 200 స్క్వేర్ యార్డ్స్ మనం తీసుకున్నట్టయితే అది మనకి రీసేల్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన రీసేల్ వాల్యూ డిసైడ్ చేసేది ఫేసింగ్ అండ్ సైజ్ కాబట్టి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.